హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళైతే నేను ప్యూర్ ఈవీతో మీ ముందుకైతే వచ్చాను అనమాట. ఈ ఫ్లూటో 7G వెహికల్తో వచ్చాను. అసలు ఈ ఫ్లూటో 7G వెహికల్ ఒకప్పుడు ద బెస్ట్ వెహికల్, ఇప్పుడు ద వర్స్ట్ వెహికల్ అనేసి కస్టమర్సే అంటున్నారు. సో సాయి గారు అయితే మన ముందున్నారు. ఆల్మోస్ట్ నియర్ బై 3 years దగ్గర అయితే ఉన్నారనమాట. ఈ వెహికల్ తీసుకునేటప్పుడు 3+2 years ఏదైతే మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఉందో దానితో పాటు తీసుకున్నానని సాయి గారు అయితే చెప్పారు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశానైతే చెప్పారనమాట. ఆల్మోస్ట్ ఒక 100 kilometers రేంజ్ నుంచి ప్రజెంట్ 40 kilometers రేంజ్ అయితే వస్తుందంట. సో 100 kilometers నుంచి 40 kilometers రేంజ్ అనేది డ్రాప్ మామూలు విషయం అయితే కాదు. సో అవన్నీ కూడా సార్ ఎక్స్పీరియన్స్ అయితే మనతో అయితే షేర్ చేస్తారు. హాయ్ సాయి గారు. హాయ్ సార్, ప్యూర్ ఈవీ ఎప్పుడు కొన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2020 అక్టోబర్లో కొన్నామండి. సెకండ్ వేవ్ రాకముందు కొన్నాము. ఓకే. మా వైఫ్కి కోసమని ఆఫీస్కి వెళ్ళడం కోసమని తీసుకున్నాము. తనకి ఇదే ఫస్ట్ వెహికల్, లైట్ వెయిట్గా బాగుంటుంది, వైబ్రేషన్స్ అవి లేకుండా ఎలక్ట్రిక్ అయితే బాగుంటాయని ఆ రోజున ఉన్న తక్కువ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ అనిపించి ఇది తీసుకున్నాం. సో అలా తీసుకోవడం జరిగింది. అండ్ లుక్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. సో మెయిన్గా మేము ఆ లుక్స్కి అట్రాక్ట్ అయిపోయి తీసుకున్నాం. అండ్ బ్యాటరీ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఐఐటి బేస్డ్ కంపెనీ. ఆ బ్యాటరీ మంచి బ్యాటరీ, మాది బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం వల్ల ఈ బండి తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్లో ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బండి ₹1,00,000 బండిలో 60,000 70,000 బ్యాటరీ వాల్యూ ఉంటుంది, మిగిలిన అమౌంటే బండి మొత్తం ఉంటుంది. ఇప్పటికి ఈ రోజు కూడా నేను ఎవరికైనా చెప్తుంటే కూడా అమ్మో బ్యాటరీ అంత ఉంటుందా అని ఆశ్చర్యపోతున్న వాళ్ళని నేను ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు బ్యాటరీయే మాది మెయిన్ ఫోకస్ అన్నారని ఇది తీసుకోవడం జరిగింది. లెడ్ యాసిడ్ వెహికల్స్ తీసుకుందాం అనుకుని లెడ్ యాసిడ్ వెహికల్ వద్దనుకుని లిథియం వచ్చింది, లిథియం అయాన్ బ్యాటరీ, దీని గురించి అంతా స్టడీ చేశాకే నేను ఈ బ్యాటరీ బండి తీసుకోవడం జరిగింది. కానీ ఇంత ఆలోచించి తీసుకున్నా కూడా, ఇంత స్టడీ చేసి తీసుకున్నా కూడా నేను ఆఖరికి చివరికి మోసపోవడమే జరిగింది. ఇప్పుడు ఈ బండి 90,000 పెట్టి కొన్నాను నేను ఆ రోజున. దానికి మళ్ళీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ ఎంత ఇచ్చారు మీకు? నార్మల్ వారంటీ ఎంత ఇచ్చారు? నార్మల్ వారంటీ 3 years 40,000 kilometers అన్నారు. ఎక్స్టెండెడ్ వారంటీలో కిలోమీటర్స్ పెరగదు కానీ 2 years టైం అయితే పెరుగుతుంది అని అన్నారు. అండ్ మోటార్ కి కూడా వారంటీ 1 year ఎక్స్ట్రా వస్తుంది అన్నారు. 1 year వచ్చేది 2 years వస్తుంది అని చెప్పి చెప్పారు. మోటార్ అయితే బాగానే ఉంది కానీ బ్యాటరీ మాత్రం లైఫ్ డిప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ మార్చుకోవాలంటే ఈ బ్యాటరీ ఇచ్చేసి నేను మళ్ళీ కొత్త బ్యాటరీ కొనుక్కోవాలంటే దాదాపు 42,000 45,000 అవుతుంది అని చెప్పి చెప్పారు. కానీ 45,000 పెట్టి మళ్ళీ బండి కొంటే దానికి 20,000 kilometers వారంటీ ఇస్తామని అంటున్నారు. అసలు దీనికి వారంటీ ఆల్రెడీ ఉంది. ఇప్పటి వరకు ఈ బండి తిరిగింది 16,000 kilometers. ఇది అమ్మాయి సింగిల్ హ్యాండ్ నడిపిన బండి. అమ్మాయి సింగిల్ హ్యాండ్ నడిపింది. నాకు అపాచీ 200 ఉంది. నేను ఎప్పుడు ఆ స్పోర్ట్స్ బైక్ మీదే తప్ప మామూలు బండి మీద తిరగను నేను. సో ఈ బండి తను యాజ్ ఏ ఫ్రెషర్గా, లర్నర్గా తన కోసం అని చెప్పి ఈజీగా ఉంటుందని తీసుకున్న వెహికల్. కానీ ఈ బండి ఇప్పుడు మాకు చాలా నష్టపోయాం మేము ఈ బండి కొనడం వల్ల. 90,000 పెట్టి బండి కొని ఇప్పుడు 16,000 తిరిగాము. ఇంకా మహా అయితే ఇంకొక 2,000 తిరుగుద్దో 4,000 తిరుగుద్దో. సో 20,000 kilometers తిరగడానికి 90,000 ఖర్చు పెట్టాను నేను. ఆ టైంలో మీరు 90,000 కొన్నారు, 3+2 years వారంటీతో కొన్నారనమాట. మీకు స్టార్టింగ్ కొనేటప్పుడు 3 years వారంటీ ఏదైతే చెప్పారో దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేస్తామని చెప్పారా, లేదా అదే బ్యాటరీని మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసిస్తామని చెప్పారా? బ్యాటరీ వారంటీ అనేది ఎప్పుడైనా కూడా వీళ్ళు వారంటీకి గ్యారంటీకి డిఫరెన్స్ అనేది ఏ కంపెనీ కూడా క్లియర్ గా చెప్పదు. వారంటీ ఏంటంటే ఏదైనా సిరీస్ ఫెయిల్ అయితే ఆ సిరీస్ వరకు రీప్లేస్ చేసి ఇస్తారు. ఓకే. సో జనాలకు అర్థం అవ్వాలంటే బ్యాటరీలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే అంతవరకు దాన్ని మార్చి లేదంటే సరి చేసి ఇస్తారు. గ్యారంటీ అంటే ఆ బ్యాటరీ మొత్తం మాత్రమే రీప్లేస్ చేస్తారు. గ్యారంటీ అంటే అసలు ఆ బ్యాటరీ తీసుకుని కొత్త బ్యాటరీ ఇవ్వడం, అది ఏ బండి లేదు. అసలు గ్యారంటీ అనే మాట లేదు. వారంటీలోనే ఉంది కదా, మీకు ఎందుకు క్లెయిమ్ చేయట్లేదు? నేను 4 సార్లు తిరిగాను షోరూమ్ కి. నాకు 100 range నుంచి 80 range డ్రాప్ అవ్వగానే నేను ఈ రోజు 100 kilometers వస్తుంది అనుకుని, తను మా వైఫ్ 100 kilometers వస్తుందనే ఆలోచనలో క్యాలిక్యులేషన్ లో మనం వెళ్తాం. అది 80 kilometers కి ఆగిపోతే మనం ఎక్కడో రోడ్డు మీద ఆగిపోతాం. అలా మరీ ఇబ్బంది. అది మంచి పీక్ సమ్మర్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. మంచి సమ్మర్ లో మనకి ఎవడు హెల్ప్ కూడా చేయడు, కనీసం బండి అయిపోతే అందరూ చూసి అదిగో ఎలక్ట్రిక్ బండి ఆగిపోయిందని నవ్వే వాళ్ళే తప్ప ఎవడు హెల్ప్ చేయడం దానికి ముందు అడుగురారు. సో ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆ బండిని అక్కడ వదిలేసి తను ఓలాలో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే మేము మళ్ళీ 2 బండ్లు వేసుకుని వెళ్ళి దీన్ని తోసుకుంటూ ఇంటికి వచ్చి షోరూమ్ కి తీసుకెళ్లి
ఇలా చేస్తాం. షోరూమ్ కి తీసుకెళ్ళిన ప్రతిసారి వాళ్ళు బ్యాటరీ ఈక్వలైజ్ చేసిస్తాము, సెల్స్ వోల్టేజ్ డ్రాప్ అయింది అంతే అని చెప్పి వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు. చేసి ఇచ్చిన తర్వాత ఎటువంటి డిఫరెన్స్ రాలేదు నాకు. వాళ్ళు చేసి ఇచ్చా కనీసం ఒక వారమైనా 180 పడిపోయింది, 100 వస్తుందేమో అనే ఒక హోప్ తో ఉన్నాం, కానీ రాలేదు. అలాగా అది 80, 60 అలా ఇప్పుడు 40 పడిపోయింది రేంజ్ అనేది. అలా రాడికల్ గా డిక్రీస్ అవుతూ వచ్చింది రేంజ్ అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంకా అసలు మేము 40 కిలోమీటర్స్ కూడా నడపట్లేదు, రోజు 20-25 కిలోమీటర్స్ తిరగంగానే ఇంటికి రాగానే ఇప్పుడు 40 వస్తుందండి. 100 నుంచి 40 వస్తుంది. ఇప్పుడు ఇంకా దీనికి వారంటీ ఉంది, ఇయర్స్ పీరియడ్ ఫినిష్ అవ్వలేదు, కానీ కంపెనీ అసలు అన్ని కబుర్లు చెప్తున్నారు తప్ప వాళ్ళు కావాలంటే దీన్ని OLX లో అమ్మేసుకోండి, మీరు వచ్చిన డబ్బులతో కొత్త బండి కొనుక్కోండి అనే సలహాలు ఇస్తున్నారు తప్ప డీలర్లు వాళ్ళే ఇలాంటి సలహాలు ఇస్తున్నారు, మాకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు తప్ప వాడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు. ఏంటంటే 100కి 20 బండ్లు ఇలాగే వస్తున్నాయి సార్ మాకు, అప్పుడు అమ్మిన బండ్లన్నీ ఇప్పుడు వెనక్కి ఇలాంటి కంప్లైంట్లు వస్తున్నాయి. మేము పంపించడానికి రెడీయే, కానీ కంపెనీ వాడు ఏం చేసి పంపించట్లేదు. ఆంధ్రాలో శ్రీకాకుళం దగ్గర ఎవరితో బండి ఇలాగే హైదరాబాద్ కి రావడం తిరగడం ఇలా జరిగి వాడి బండి బ్లాస్ట్ కూడా అయిపోయింది. ఆ న్యూస్ ఛానల్లో కూడా వచ్చిందంట అది. అతని బండి బ్లాస్ట్ కూడా అయిపోయింది శ్రీకాకుళం దగ్గర. అతను ఎంత పడి ఉంటాడో, చాలా టార్చర్ అనిపించుంటాడు. ఎందుకంటే బ్యాటరీ పంపిస్తామని చెప్పి పంపించడం, వీళ్ళేమో ఊరికే ఏం చేయకుండా ఈక్వలైజర్ పెట్టి మినీ బ్యాటరీ ఫ్యారిక్స్ పెట్టి. అంతా బాగానే ఉంది మీరు చెప్పింది, ఎంతసేపు కంపెనీ సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటరీ అంత దారుణంగా పడిపోవడానికి మీరు వాడకమే ఒక కారణం అయి ఉండొచ్చు కదా? లేదండి, ఇది అబ్బాయి నడిపిన బండి, తను ఫస్ట్ నుంచి కొనిన పర్పసే తన కోసం, తనకి ఆఫీస్కి వెళ్ళడం కోసం కావాలని. నేను మా వైఫ్ నాకు చిన్న పాప అంతే ఉండేది. నా బండి నాకు ఉంది, తనకు ఒక బండి ఉంది. సిటీలో బండి లేకపోతే చాలా ఇబ్బంది పడాలని తీసుకున్నాం ఇది. కానీ ఇది తీసుకున్నా కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం, డబ్బులు ఉంది కూడా, డబ్బులు ఇచ్చి కూడా ఇబ్బందులు పడ్డాం దీంట్లో. అది పరిస్థితి. ఇప్పుడు మీకు 3+2 years వారంటీ ఉంది. అసలు కంపెనీ వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? ఫైనల్ సమాధానం ఏం చెప్తున్నారు? వాళ్ళు తీసుకుంటారు, వారం రోజులు పెట్టుకుంటారు, బాగు చేసామండి అని చెప్పి ఇస్తారు, మళ్ళీ అది అలాగే ఉంటుంది. వాళ్ళు బాగా చేసి ఇచ్చినప్పుడు మీకు రేంజ్ అయితే వస్తుందా? మళ్ళీ ఏం లేదు, వస్తుందండి అని చెప్పి పంపిస్తారు ఇంటికి, అంతే. వస్తుందండి, ఇక్కడ నుంచి రేంజ్ బాగా వస్తుందండి, 100 రాకపోవచ్చు 70 అయినా వస్తుందండి అని చెప్పి పంపిస్తున్నారు. ఏం లేదు, దానివల్ల నేను షోరూమ్ కి ఊరికే తిరగడం, అక్కడ వారం పెట్టడం వల్ల నాకు మళ్ళీ మనీ వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఏమి లేదు. ఇలా 4 సార్లు తిరిగాను నేను షోరూమ్ కి. వెళ్ళిన ప్రతిసారి అది చేసామండి, ఇచ్చేసామండి. మినీ 5,000 తీసుకున్నారు రీసెంట్ గా. 5,000 తీసుకుని మినీ MBF వేశారు, బ్యాటరీ ఫ్యారిక్స్ అని చెప్పి, ఈక్వలైజర్, బ్యాటరీ వోల్టేజ్ ని ఈక్వలైజ్ BMS టైప్ లో వాళ్ళ కొత్త BMS వేశారు. అది వేసి ఇంకా బండి బాగుంటది, ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పి చెప్పారు. ఏం తేడా లేదు, అది రేంజ్ పడిపోయిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది మనం ఇంతవరకు చూడలేదు. మీరు వెహికల్ కొన్నారు కదా, వెహికల్ కొన్నప్పుడు వాళ్ళు చెప్పిన 100 కిలోమీటర్స్ రేంజ్ ఎన్ని రోజులు వచ్చింది మీకు? ఎన్ని నెలలు వచ్చింది? ఎన్ని నెలలు అంటే ఒక 12,000 కిలోమీటర్ల వరకు వచ్చిందండి. 12,000 కిలోమీటర్ల వరకు వచ్చిందండి. అది మీరు ఎంత స్పాన్ లో కంప్లీట్ చేశారు? 12,000 కిలోమీటర్లు. 12,000 కిలోమీటర్లు మాకు 1.5 year పట్టింది. 1.5 year. 1.5 year లో 12,000 కిలోమీటర్లు అంటే తక్కువ తిరిగి. ఇది మేము చాలా తక్కువ తిరిగేది, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి. రోజుకు ఒక 20-25 కిలోమీటర్లు, అంతకు మించి ఎక్కువ తిరిగేది. ఎప్పుడైనా సండేస్ అవి ఇవి తెచ్చుకోవడానికి, అంతకు మించి యూసేజ్ తక్కువ అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ కానీ ఏదైనా, నేను నా ఇంటికి రండి, నా ఛార్జింగ్ సెటప్ కూడా చూపిస్తాను మీకు. దానికి అంతా వుడెన్ బాక్స్ చేయించి పెట్టి, ఛార్జర్ పెట్టుకోవడానికి, దానికి వెంటిలేషన్ కి కానీ, దీనికోసం స్మార్ట్ ప్లగ్ తీసుకున్నాను, విప్రో స్మార్ట్ ప్లగ్. టైమర్ పెట్టి, అలారం మన ఫోన్ లో వస్తుంది కదా విప్రో స్మార్ట్ ప్లగ్ యాప్, దాంట్లో 4 hours టైం పెట్టి, ఛార్జింగ్ పెట్టి, ఇలా వాడుకుంటూ వచ్చాము. అంటే యాక్చువల్లీ నేను కనుక్కున్న దాని ప్రకారం కూడా మీరు ఒక EV ఎంతూజియాస్ట్ అని విన్నా. అవును. సో అందుకోసం నేను క్వశ్చన్స్ అడగకుండా మీ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తున్నప్పుడు నాకు అర్థం అవుతుంది మీరు ఎంత EV మీద ఎంత కాన్సన్ట్రేషన్ గా ఉన్నారని. అండ్ మెయిన్లీ మీకే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. నా సర్కిల్లో ఎవరైనా కూడా ఏ బండి కొనమంటావురా అని చెప్పి నన్నే అడుగుతారు. ఓకే, నా కొలీగ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ ఇంత అమౌంట్ లో ఏ బండి బాగుంటది అంటావు అనే మాట నా దగ్గరికి వచ్చి అడుగుతారు. ఆ విధంగా నేను వాళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బండ్లు, కార్లు అన్నిటి మీద మనం
జాస్ అంతా ఇప్పుడు దాని మీదే ఉండేది అనమాట. ఏ బండి ఏ కారు ఇంత అమౌంట్ ఏది బాగుంటుంది అనేది నన్నే అడుగుతారు సలహా. అలాంటిది నేను బాగుంటది అనుకుని కొన్న బండి నేను ఇప్పుడు మోసపోయాను. ఇప్పుడు నేను దీనికి ఎవరికైనా చెప్పగలనా ఇలా జరిగింది అంటే? 100 నుంచి 40 కిలోమీటర్స్ రేంజ్ కి డ్రాప్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. అవును. సో ఇప్పుడు ఎవరైనా వెహికల్ కొనాలని అనుకుంటే వాళ్ళకి మీరేం చెప్తారు ఫైనల్ గా? ఖచ్చితంగా కొనొద్దనే చెప్తానండి. అసలు ఖచ్చితంగా కొనొద్దనే చెప్తాను. బ్యాటరీ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి దీంట్లో? క్వాలిటీ బాగాలేదు, చేత్తో కొడితే ఇరిగిపోతుంది. బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, సస్పెన్షన్ బాగాలేదు, ఫ్రంట్ ఫోర్క్ చాలా టైట్ అయిపోయింది. ఆ అమ్మాయికి నడపడానికి ఇది చాలా స్మూత్ ఉండాలి, హ్యాండ్లింగ్ అనేది చాలా టైట్ అయిపోయింది. ఇదేంటంటే మొత్తం ఈ రాడ్ మొత్తం మార్చుకోవాలనుకుంటున్నారు. ఫోర్క్ టెలిఫోన్ సస్పెన్షన్ వెహికల్ పడ్డం ఏం లేదండి. ఇది ఇక్కడ ఇరిగింది, ఇది చెయ్యి తగిలి ఇరిగింది, బండి పడడం కాదు, చెయ్యి తగిలి ఇరిగింది. పాపని తీసుకుని వెళ్తుంటే పాపని పట్టుకోబోతుంటే చెయ్యి తగిలి ఇరిగింది. అది దాని క్వాలిటీ. ఇప్పుడు వాళ్ళు మీకు ఆల్రెడీ 5 years వారంటీ, సరే 5 years తీయేద్దాం, వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ 3 years ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అవ్వలేదు. మీరు ఏదైనా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద అని? నేను కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాలి. ఇంకా నాకు మిగిలిన ఆప్షన్ అది ఒకటే, కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాలి, లాయర్ ని పెట్టుకుని కేసు ఫైల్ చేసుకోవాలి. నేను నా జాబ్, మా మిసెస్ జాబ్ వదులుకో, నాకు బండి సర్వీసింగ్ ఇచ్చి తెచ్చుకోవడానికి నాకు టైం చాలా కష్టం, దొరకదు. అవును, చాలా ఇబ్బంది పడతాను దానికి. సో ఇద్దరం జాబులు చేసుకునే వాళ్ళం, పాపని చూసుకోవాలి. ఇలాంటి అప్లికేషన్స్ ఉన్న మేము ఇప్పుడు కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి దీని మీద పోరాడేంత టైం లేదు. 90,000 పోయింది, ఏదో జన్మలో పాపం చేసుకున్నాం, ఆ డబ్బులు ఇడికి ఎగ్గొట్టాము అని అనుకుని ఇలా వదులుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ఇక మీదట ఏంటంటే ఇప్పుడు సబ్సిడీలు కూడా మారిపోయాయి కాబట్టి ఇక ఈ బండి వచ్చిన రోజులు వాడి తర్వాత ఇంకా ఏది కొనాలనేది ఆ రోజు పరిస్థితి. ఆ రోజు ఫైనల్ గా ఈవీ మీద ఒక ఈవీ ఎంతూజియాస్టే కోపంగా ఉన్నాను. అది నేను 40,000 కిలోమీటర్లు అయినా వస్తుంది, లిథియం కదా, 1000 సైకిల్స్ 1200 సైకిల్స్ ఈజీగా వస్తుంది అని ఆ క్యాలిక్యులేషన్ మీద ఓకే 100 అనుకుంటే 1,00,000 రావాలి, 1,00,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ అనేది రావాలి. 100 రేంజ్ వచ్చే బ్యాటరీ అంటే 1000 సైకిల్స్ ప్రకారం పోనీ సగం అనుకున్నా 50,000 అయినా వస్తుంది కదా. 50,000కి ఇంకో 50,000 పెట్టి బ్యాటరీ అంటే కిలోమీటర్కి రూపాయి పడుతుంది కదా, బెటర్ అనుకుని తీసుకున్నా. కానీ 16,000కే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటరీ మార్చాలంటే ఇప్పుడు కార్ కన్నా ఎక్కువ కాస్ట్ పడిపోయింది. వెహికల్ కొన్న దగ్గర నుంచి సర్వీస్ కానీ దీని మెయింటెనెన్స్ కానీ మొత్తం ఎంత చేసి ఉంటారు ఇంతవరకు మీరు? మీ 90,000 సర్వీస్ అనేది చాలా తక్కువ అండి. వీళ్ళు స్విచ్లు అన్ని ఉన్నాయా లేదా, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసి, బిఎంఎస్ అది చెక్ చేసి బండి వాటర్ వాష్ చేసి ఇస్తారు. సర్వీసింగ్ ఇస్తే 500 కన్నా ఎక్కువ ఎప్పుడు అవ్వలేదు. మొత్తం ఓవరాల్ గా మీరు మొన్న చేసిన 5,000 రూపీస్ ఛార్జ్ కానీ మొత్తం కలిపి ఎంత ఛార్జ్ చేసి ఉంటారు? ఆ 90,000 కాకుండా 90,000 కాకుండా నాకు ఇంకొక 10-12,000 దాకా ఖర్చు అయ్యిండొచ్చండి. జనరల్ సర్వీస్ 1 lakh దాటేసింది. 1 lakh దాటేసింది. సీట్ ఎక్స్టెన్షన్ కూడా చేయించుకున్నా నేను. అది కూడా 3,000-4,000 అయింది అనుకుంటా, నాకు గుర్తులేదు. సీట్ ఎక్స్టెండ్ చేయించుకుని ఇది మార్చి, ఇది పాత సీటు అన్నమాట మోడల్, సీట్ పెద్దది తీసుకుని ఇది మార్పిచ్చి చేసినందుకు 4,000 ఏమో అయ్యింది. 1 lakh అబోవ్ దాటేసింది. 1 lakh అబోవ్ దాటేసింది మొత్తం ఇప్పుడు దండగా. సో గైస్, ఇది మీరైతే చూస్తున్నారు కదా, ఒక ఈవీ ఎంతూజియాస్ట్ ఈవీ మీదే కోపాన్ని తెచ్చేలా ప్యూర్ ఈవీ అయితే ప్రవర్తించింది. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే బేస్ వాళ్ళు ఇచ్చిన వారంటీ ఉందో 3 years, దాన్ని కూడా వాళ్ళైతే కన్సిడర్ చేయట్లేదు. ఇంకా వారంటీ పీరియడ్ 3 years తీసుకున్నా సరే వారంటీ పీరియడ్ ఆల్మోస్ట్ మనకు ఒక 2-3 months వరకు ఇంకా రిమైనింగ్ ఉంది. బట్ వాళ్ళకి రేంజ్ డ్రాప్ అయింది 12,000 దగ్గర. ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయ్యి ఇప్పటికి 16,000 kilometers మాత్రమే తిరిగారంటే ఎంత లెస్ తిరిగారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. దీని యొక్క ఓవర్ వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఎక్కడ డ్యామేజెస్ కూడా లేవు, మొత్తం నేనైతే ట్రై చేసి చూశాను. సో దీని మీద ప్యూర్ ఈవీ రెస్పాండ్ ఏమన్నా అవుతుందా, మన సాయి గారికి ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదో చూద్దాము. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఎందుకంటే ఇలా చాలా కస్టమర్స్ మనకి మెసేజ్ అయితే చేస్తున్నారు. సో దానికోసం నేను ఇలాంటి రివ్యూ అయితే మీ ముందుకైతే ప్రజెంట్ తీసుకురావడం జరిగింది. బికాజ్ ఎందుకు అంటే మార్కెట్లో అందరూ ఈవీ రివ్యూస్ చేస్తున్నారు, కానీ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన ఈవీ రివ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి. అసలు ఫ్యాక్టరీ అనేది ప్రజల్లోకి అయితే వెళ్ళాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. Bye bye. Thank you sir. Thank you.
గైస్ ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.